రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు మన విషయంలో చేసిన తప్పిదాలు వారిని క్షమిస్తే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమిస్తాడని, మనకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా మనము నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించాలని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకనెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. పేతురు యేసయ్య వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినడలా నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మటుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మటుకే కాదు, 77 మార్లు మటుకు అని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చిన్నొకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, మ్రొక్కినెడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికెరపడి వాన్ని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చినది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాడిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చినది చెల్లించు వరకు వాని చెరసాల్లో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించగా, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసును కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగాను క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనును. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మాకొకని మీద విరోధమేమైనను కలిగి ఉండడలా మేము నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించాలని, అప్పుడు నీవు మా పాపమును క్షమించదవని సెలవిచ్చావు. తాను నీకు స్తోత్రములు. దేవా, మేము సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషర, సకలమైన దుష్టత్వము మేము విసర్జించి ఒకరినొకరము దయ కలిగి కరుణా హృదయులమై నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరు క్షమించేవారముగా ఉండటకు సహాయము దయచేయమని, నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మేము జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని నీవు మమ్మల్ని క్షమించినలాగున మేమును క్షమించి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే వారముగా ఉండటం కృపచూపమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.